నమస్తే, వెల్కమ్ టు లియో. తెలంగాణ రాజకీయాలు హాట్ టాపిక్ కింద మారాయి. మొత్తానికి సామాజిక బహిష్కరణ తప్పదా? కేసీఆర్ అండ్ కేటీఆర్ నిజంగా తెలంగాణ నుంచి బహిష్కరించాల్సిందేనా? అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం చాలా ఘాటుగా చేశారని చెప్పుకోవాలి. అటు ప్రధానమంత్రి మోడీ గారిని కూడా దీనిలో వ్యాఖ్యానించారు. సో దీన్ని ఎలా చూడాలనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. కూడా నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు చాలా హాట్గా మారుతున్నాయి. అయితే ఈ కుల గణనల పేరుతో ఏదైతే వచ్చిన తర్వాత మొత్తం అంతా తప్పుడు తడక అని చెప్పేసి అంటుంది బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పక్కన బీజేపీ కావచ్చు. మొత్తానికి దీన్ని ఎలా చూడాలంటారు? మొత్తానికి ఇక్కడ దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో, దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయని వాళ్ళందరూ కూడా సామాజిక బహిష్కరణ తప్పదని చెప్పి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అటు కేసీఆర్ని, కేటీఆర్ని. ఇంకొక విధంగా కూడా ఏం మాట్లాడుతున్నారంటే ప్రధానమంత్రి మోడీ గారు కూడా పుట్టుకతోనే బీసీ కాదని చెప్పి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. మొత్తానికి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక కుల గణన యుద్ధాన్ని ఎలా చూడాలి? ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, లేదా ఇది ఓన్లీ రాజకీయ విమర్శల వరకే సరిపోతుందా అంటే ఏం చెప్తారు? అంటే మీరే అన్నారు కదా, వేడెక్కింది తెలంగాణ రాజకీయం అని. ఈ వేడెక్కడంలో భాగంగా ఈ రాజకీయాలు ఈ రకంగా నడుస్తున్నాయి. ఏమంటే మీరు ఒక్కటి చెప్పండి నాకు, బీసీ కులగణన చేశారు, అది సంపూర్ణమని మనం ఎలా చెప్తాము? ఇప్పుడు మీకు గుర్తుంటే కనుకైతే గతంలో కేరళలో సంపూర్ణ అక్షరాస్యత కేరళలో అని అన్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు తార్కికంగా ఆలోచిస్తే, అంటే శాస్త్రపరంగా చూస్తే, ఒక సైంటిఫిక్ వేలో మీరు ఏదైనా చేసినప్పుడు దేనికి 100% అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు కొంతమంది బయటకు వెళ్ళచ్చు, కొంతమంది ఆ టైంకి లేకపోవచ్చు. హౌ కెన్ యూ సే దట్? ఇప్పుడు మన దగ్గరికే కులగణన కోసం వస్తారండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకొక క్లారిటీ ఏం కావాలంటే, కులగణన బీసీ కులగణన అన్నారు మీరు, నాట్ ఓసీ, నాట్ ఎస్సీ ఎస్టీ. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ అబౌట్ దిస్. ఎందుకంటే మీరు కులగణనలో పాల్గొకపోతే మీకు సామాజిక బహిష్కరణ తప్పదు. వాళ్ళు ఎందుకు పాల్గొవాలి? కేటీఆర్, కేసీఆర్ మీరు చెప్పండి, అసలు నాకు అర్థం కాల. వాళ్ళు బీసీలు కాదుగా. మీరు బీసీ కులగణన అన్నప్పుడు బీసీలదే తీసుకోవాలి. మీకు ఎక్యురేట్గా రావాలి రిజల్ట్ అంటే యూ నీడ్ నాట్ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీబడీస్. ఆల్రెడీ మనందరం కూడా కులగణన ఎప్పుడో చేసేసారు మంది, మనకు అవసరం లేదు. బికాజ్ మనం ఎవరం కూడా ఎటువంటి పథకాలకి మనం వర్తించం, మన ఎవరికి రేషన్ కార్డ్స్ లేవు. అంటే ఒక సర్టెన్ వరకు కూడా మనం దేనికి కూడా మన అవసరం లేదు, మనం ట్యాక్స్ పేయర్స్ అంతే. మన ట్యాక్స్ని పెట్టుకుని మీరు పథకాల రూపంలో మిగతా వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అది మంచా చెడా ఇప్పుడు నేను మాట్లాడను. కానీ మీరు బీసీ కులగణన అన్నప్పుడు బీసీ కులగణన మాత్రమే చేయాలి. సో మీరు సామాజిక బహిష్కరణ మీరు ఏ కాలంలో ఉన్నారు బహిష్కరిస్తామంటానికి? తప్పు కదా. అంటే మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కేటీఆర్ని బహిష్కరిస్తాం, కేసీఆర్ని బహిష్కరిస్తామంటే అది కుదరదు. బహిష్కరణ అనేది అది పూర్వకాలం పంచాయతీలు పెట్టుకుని ఏదో కదా అలాంటివి జరిగేవి. వీళ్ళని కొంతకాలం ఊరికి దూరంగా పెట్టండి. మనం ఏ యుగంలో ఉన్నామండి? ఆధునిక యుగంలో ఈ మాటలేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే, ఈ 1 yearలో జరిగిన అభివృద్ధి ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, లెట్ హిమ్ సే అబౌట్ దాట్ క్లియర్ కట్గా. అంతేగాని ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ కులగణనలో పాల్గొపోతే వచ్చే నష్టం లేదు. దే విల్ నాట్ కమ్ అండర్ దిస్. ఎందుకంటే మీరు అందరూ కూడా, ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా కులగణనలోకి రాడు ఆయన. ఎందుకంటే వాళ్ళందరూ బాగా సంపాదించుకున్నారు, ఉన్నవాళ్ళు వాళ్ళందరూ. ఇప్పుడు బీసీలను మీరు ఎందుకు తీసుకుంటున్నారు? బీసీ జనాభా ఎంత, జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి సీట్లు వచ్చాయా లేదా, వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారా లేదా, వాళ్ళకి ఏ రకంగా మిగతావన్నీ కేటాయించాలి, వీటి కోసం మీరు చేస్తున్నప్పుడు యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ వే. నేను చెప్పేది అది ఒకటి. రెండోది, రాహుల్ గాంధీ బీసీలకి చాలా, ఆయన వాళ్ళకి చాలా ఇష్టడు. తర్వాత బీసీలు అంటే ఆయనకు చాలా ఇష్టం. అవసరం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీకి అసలు ఇప్పుడు ఏమీ క్రెడిబిలిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా మీకు ఇంకా ఒక మంచి గుర్తింపు ఉంది కాబట్టి మీరు తెలంగాణ వరకు చూసుకోండి, తెలంగాణ గురించి మాట్లాడండి, తెలంగాణ బీసీల కులగణన చేసుకోండి. బట్ మీరు రాహుల్ గాంధీ పేరు తీసుకురావక్కర్లే, మీకు నష్టం అవుతుంది. ఇంకా అయితే రాహుల్ గాంధీ పేరు ఒకటే కాకుండా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు, నేను వస్తున్నా అక్కడికి. ఎందుకు చెప్తున్నామంటే ఆల్రెడీ ఆయన హ్యాట్రిక్ సాధించాడు 0 సీట్లు సాధించడంలో. ఎవరు? రాహుల్ గాంధీ.
కాంగ్రెస్ ఇంక లేవటం అనేది జరగదు. తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ తెలంగాణ విభజించింది కాబట్టి, తర్వాత కేసీఆర్ మీద ఒక ఎవర్షన్ వచ్చింది కాబట్టి 10 ఏళ్ళు ఆయన చూసి, ఇంకొకటి సెకండ్ టర్మ్లో కేసీఆర్ అవినీతి చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డితో కలిపి, మనం ఆ పాయింట్ మర్చిపోకూడదు. ఫస్ట్ టర్మ్లో మంచిగా ఉన్న కేసీఆర్ సెకండ్ టర్మ్లో 2019-24 మధ్య ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అక్కడ వచ్చాడో ఆయన్ని అనుసరించి, ఈయన ఒక గురువుగా ఉండి అనుసరించి శిష్యుడిని, ఈయన మొత్తం కుటుంబం అంతా కూడా ఈరోజు అవినీతిలో కూరుకుపోయి కేసుల్లో కూరుకుపోయింది కాబట్టి కాంగ్రెస్ని ప్రజలు తీసుకొచ్చారు. అంతే తప్ప ప్రజలు ఇష్టపడి పూర్తిగా తీసుకొస్తే మీకు 90 సీట్లు ఇచ్చేవాళ్ళు, 65 సీట్లు ఎందుకు ఇస్తారు? కాబట్టి మీరు మీ క్రెడిబిలిటీని నిలుపుకోండి అంటున్నాం ఒకటి. రెండోది, మోదీ పేరు ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఇప్పుడు మోదీ గురించి మీరు మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా పెద్ద ఫరక్ పడదు. ఎందుకు పడదంటే ప్రజలు ఫిక్స్ అయిపోయారు బీజేపీకి ఓటు వెయ్యాలని. నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ వచ్చినా మీరు ఆశ్చర్యపోక్కర్లే, కూటమిలో ఉండి. ఖచ్చితంగా చెప్తున్నా, ఇక్కడ తెలుగుదేశం పుంజుకుంటోంది, తెలుగుదేశాన్ని రమ్మని అడుగుతున్నారు కాబట్టి ఒకవేళ కూటమితో చేరి బీజేపీ జట్టు కడితే నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్తే బీజేపీకి కూడా కొంత సేవ్ వస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడే ముందు, ఏదైనా చేసే ముందు ఆలోచించి చేయమంటున్నాం మనం. మీరు చేసుకోండి, కులగణన చేసుకోండి, కానీ దానికోసం మోదీ క్యాస్ట్ ఎందుకు తీసుకొస్తారు మీరు? మోదీ ఓబీసీ అని అందరికీ తెలుసు. మీ కాంగ్రెస్ హయాంలోనే ఆయన ఓబీసీ అని మీరే ఒప్పుకున్నారు గతంలో. కాబట్టి కొత్తగా ఆయన ఏమో ముఖ్యమంత్రి అయ్యాక ఓబీసీ అవ్వలేదు, ముఖ్యమంత్రి కాకముందు ఓబీసీ కాకపోలేదు. బండి సంజయ్ చాలా ఖచ్చితంగా చెప్పాడు. ఇవాళ దయాకర్ ఇంకో మాట అన్నాడు, ఈ గవర్నమెంట్ పడిపోతుందని, రేవంత్ రెడ్డిది. కాబట్టి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్లో కుమ్ములాటలు లేకుండా ఉండదండి. కానీ ఆయన నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఒక విషయంలో అప్రిషియేట్ చేయాలి మనం. ఆయన ఇన్ని కుమ్ములాటల మధ్య కాంగ్రెస్ని ఒక తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు విహెచ్కి కూడా ఏదో పదవి ఇస్తామని డిక్లేర్ చేశారు వాళ్ళు. కాబట్టి దాన్ని నిలుపుకోమంటున్నాం మనం. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వైల్ టాకింగ్, యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వైల్ క్రిటిసైజింగ్ ప్రతిపక్షాన్ని. కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ కాదు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే బీసీ కులగణన చెయ్యండి. మీరు ఇప్పుడు చేసింది సమగ్రమా కాదా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు బీసీ కులగణన చేసినప్పుడు చాలామంది ఫామ్స్ రిజెక్ట్ చేశారు, ఎందుకంటే కొంతమందికి ఇష్టం లేక. ఇంకొకటి, మీరు కులగణన చేసినప్పుడు మీరు ఆధార్ కార్డు ఎందుకు అడుగుతున్నారు? జనాలు అడుగుతున్నారు. తర్వాత మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారు? జనాలు అడుగుతున్నారు. సో మీరు బీసీనా కాదా నోట్ చేసుకోండి అంతవరకే. కావాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోండి, వాళ్ళ అడ్రస్ రాసుకోండి, బట్ డోంట్ ఆస్క్ దేర్ పర్సనల్ డీటెయిల్స్. అక్కడ ప్రజలకి నచ్చట్లేదు, అందుకని ఈ కులగణన మీకు సమగ్రం కాలేదు. అందుకని ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఒక సర్కార్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడ విఫలమవుతున్నాము, ఎందుకు ప్రజలు మనకి సహకరించట్లేదు, మనం ఎక్కడ తప్పుడు అడిగేస్తున్నామని 1-2 సార్లు వాళ్ళు చూసుకోవాలి తరచి. కాబట్టి ఇక్కడ రేవంత్ సర్కార్ చేస్తున్నది తప్పిదా. ఎందుకంటే నేను చాలామంది దగ్గర విన్నాను, మా ఆధార్ ఎందుకు మీకు, మా బ్యాంకు డీటెయిల్స్ ఎందుకు, మా ఫోన్ నెంబర్ ఇస్తాము, మా అడ్రస్ ఇస్తాము, మీరు మా ఇంటికి వచ్చారు కదా, ఇది సరిపోదా అని అడుగుతున్నారు. మనం కూడా అదే చెప్తున్నాం, మా వ్యక్తిగతాలు మీకు ఎందుకండి, మీకు మేము బీసీయా కాదా కావాలి, మేము ఓసీయా కాదా కావాలి. ఓసీలు మీరు అడగండి, వాళ్ళకెందుకు, వాళ్ళ డీటెయిల్స్ మీకు ఎందుకు, మీరు ఏమి ఇస్తున్నారని వాళ్ళకి, మీరు వాళ్ళ నుంచి తీసుకుంటున్నారు. కాబట్టి బీసీ కులగణ అన్నప్పుడు ఖచ్చితంగా బీసీలను చేయండి. మీరు కేసీఆర్ని కేటీఆర్ని బహిష్కరిస్తామనే మాటలు మాట్లాడకండి, అది వినటానికి కూడా బాగాలేదు. ఎందుకంటే మీకు స్టేచర్ ఉంది, దాన్ని నిలుపుకోండి. ఒకవేళ కేసీఆర్ ఇప్పుడు నిద్ర లేచి ఆయన రెచ్చిపోయినా కూడా మీరు ఆయన వయసుకి మర్యాద ఇచ్చి మీరు కూడా అలా మాట్లాడకండి అని మనం రేవంత్ రెడ్డికి చెప్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి వయసులో చిన్నవారు, ప్లస్ ఇంకా ఫ్యూచర్ ఉంది ఆయనకి. అంటే కేసీఆర్కి లేదని మనం అంటలే, కేసీఆర్ కూడా తెలంగాణ సాధించారు. సరే ఫామ్ హౌస్లో పడుకున్నాడు ఆయన 14 నెలలుగా, ఇప్పుడు లేచాడు ఆయన. మరి లేచి ఇప్పుడు ఏం చేస్తాడు రాజకీయం అనేది మనం వెయిట్ చేసి చూద్దామండి. ఏది ఏమైనా ఇవాళ తెలంగాణలో ఈయన ఇంకొక మాట అన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి, బహుశా నేనే చివరి రెడ్డి ముఖ్యమంత్రిని అవుతానేమో అని కూడా అన్నాడు ఆయన ఇవాళ పొద్దున్నే అన్నాడు. కాబట్టి ఆయన చివరి రెడ్డి ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు, కాకపోయినా పర్వాలేదు, మళ్ళా రెడ్లు వచ్చినా పర్వాలేదు,
మళ్ళా కేసీఆర్ వచ్చినా తెలంగాణ వాళ్ళకి పర్వాలేదు, ఎవరు వచ్చినా కూడా మీరు అవినీతి రహిత ప్రభుత్వాన్ని మాత్రం నడపండి, ప్రజలని మీరు సక్రమంగా పాలించండి, ఉచితాలు తగ్గించి మీరు ఉచిత విద్య ఉచిత వైద్యం మీద దృష్టి పెట్టండి అని మనం చెప్తున్నాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలు మొత్తం చాలా వేడెక్కాయి. సో మొత్తానికి ఈ వేడి చల్లారుతుందో లేదో అని చూద్దాం మరి. నమస్తే. నమస్తే.